చేశాను, ఆవిడ స్వస్థురాలై ఉన్నది కనుక మనకి కార్తీక వ్రతం చేస్తే మనకి ఏ ఇబ్బందులు ఉండవు అనేది మనం ఖాయంగా రూఢి చేసుకునేటటువంటి విషయం. ఇక ఈనాటి ప్రధానమైనటువంటి అంశాలు మనం చెప్పుకోవాలి. ఏవం ప్రభావ ప్రోక్తోయం కార్తీక పాపనాశన. ఈ కార్తీక వ్రతము ఎంత గొప్పది, ఎంత మహిమ కలది, ఎంత ప్రభావం కలదు. మనం ఎంత నమ్మితే అంత నమ్మకాన్ని రుజువు చేసే వ్రతం కార్తీక వ్రతం. అంటే ఏ వ్రతానికి ఆ వ్రతమే. వ్రతం చెప్పేటప్పుడు చివర వ్రతాన ఉత్తమం వ్రతం అంటారు. సత్యనారాయణ స్వామికి చెబుతారు, మరొక వ్రతానికి చెప్తారు, గౌరీ వ్రతానికి చెప్తారు. అయితే చేసుకునే వాళ్ళం నిజంగా మనశ్శుద్ధిగా చేస్తే దానికి ఫలితం మాత్రం సద్య ఫలితం వస్తుంది. దీనికి ఉదాహరణ ఇందాక నేను చెప్పిన మాట. అంత ప్రత్యక్ష దర్శనాలు స్వామి ఈ కలియుగంలో కూడా చూపిస్తూ ఉంటే ఆ స్వామిని విడిచిపెట్టడమే మనం చేస్తున్న అవివేకం. అంటే మనం ఇక్కడున్న వాళ్ళని విడిచిపెట్టామని కాదు, లోకం చేస్తున్నటువంటి పని మనం విడిచిపెట్టలేదు కనుకనే మనకి ఫలితాలు చూపిస్తున్నాడు. మనం ఒకసారి అనుకుంటేనే ఆయన 100 సార్లు పిలిచినట్టుగా భావిస్తున్నాడు, తలచినట్లు. ఇంకంతకంటే స్వామి మన పైన చూపించవలసినంతటి కరుణ ఇంకేముంటుంది. పాపనాశన. ఎప్పుడు పాపం పోతుందో అప్పుడు సుఖం కలుగుతుంది. పాపమేమో దుఃఖానికి కారణం, పుణ్యమేమో సుఖానికి కారణం. ఈ పాపం ఉన్నంతకాలం మనకు అది ఏదో ఒక వ్యాధి రూపంగానో మరొక రకంగానో బాధిస్తుంది. ఈ పాపం తీరిపోయింది అంటే మనకు పుణ్యమే, ఇక సంతోష పరంపర మొదలవుతుంది. విష్ణు ప్రియకరో నిత్యం భుక్తి ముక్తి ప్రదస్సదా. అన్నిటికంటే ఈ వ్రతము శ్రీ మహావిష్ణువునకు చాలా ఇష్టమైన వ్రతం. మొట్టమొదట్లో చెప్పాడు, నాకు ఇష్టమైనవి ఏమిటంటే అని మొదలుపెట్టి సత్యభామతోటి ఆవిడ అడిగింది, కాలస్వరూపుడు నువ్వు కదా, నీకు కాలంలో హెచ్చు తగ్గులేంటి, 1 నెల అంటే ఇష్టం ఏమిటి అంటే అప్పుడు సమాధానం చెప్పగా మనకి 30 అధ్యాయాలు అయిపోయినాయి. అందువల్ల కార్తీక మాసం అంటే నాకు చాలా ఇష్టము అని ఆయన సమాధానం చెప్పాడు. పాపాన్ని పోగొట్టేటటువంటిది. మనం ఎవరైతే పుణ్యాన్ని వర్ధిల్లేటటువంటి పనులు చేస్తామో వాళ్ళందరం స్వామికి చాలా అత్యంత ప్రీతిపాత్రులం అవుతాం. భుక్తి ముక్తి ప్రద. భుక్తినిస్తుంది, ముక్తిని ఇస్తుందండి. కార్తీక మాసం కరువు రోజులు అనుకునేవాళ్ళు, వెనక పంట చేతికి అందక తెచ్చుకున్నవి అయిపోయి, ఎందుకంటే సంక్రాంతికి 6 నెలలు పంట, సంక్రాంతికి వచ్చేది. ఈ 2 నెలలు అవస్థ పడేవాళ్ళు. కానీ కార్తీకం కామధేను లాంటిది. పురాణం చెప్పేవాళ్ళకి ఎవరో ఒకళ్ళకి బుద్ధి పుట్టి ఏదో ఒకరోజు స్వయం పాకం ఇద్దామని వాళ్ళకి తోచినట్లుగా రోజు ఒక అమ్మ ఇచ్చినా ఈ నెల రోజులు పురాణం చెప్పినటువంటి వాళ్ళకి భుక్తి గడుస్తుంది. తర్వాత ముక్తి, ఇహము పరము రెండింటినీ సాధించేటటువంటిది. అయితే ఇక చివరికి వచ్చినప్పుడు అశ్వత్థ రూపం, అశ్వత్థ వృక్షం సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు అని, వేప చెట్టు లక్ష్మీ స్వరూపము అని. అంటే అశ్వత్థ వృక్షంతో కలిసి ఉన్న వేప చెట్టుకి కళ్యాణాలు కూడా చేస్తారు. 2 కలిసే పుడత ఎక్కడన్నా ఉంటాయి ఇట్లాంటివి, మనం పక్కన పెట్టడం కాదు. ఆ చెట్టులో నుంచే ఎలా వస్తుందో ఒక వేప మొక్క వస్తుంది. ఈ రెండిటికి కళ్యాణం చేస్తే లక్ష్మీనారాయణులకు కళ్యాణం చేసినంత ఫలితం వస్తుంది అని. అందుకనే మన వాళ్ళు వేసేటప్పుడు వేప చెట్టు, తీసేటప్పుడు శ్రీ మహాలక్ష్మి అన్నారు. వేప చెట్టుని కొట్టమంటే తెలిసిన వాళ్ళు ఎవరు కొట్టడానికి రారు, అది మహాలక్ష్మి స్వరూపం వేప చెట్టు. మనకి శంకర్ విలాస్ బ్రిడ్జి దగ్గర కూడా వేప చెట్లు వస్తే చాలామంది కొట్టడానికి ముందుకు రాలే, ఎప్పుడో ఏళ్ల క్రితం. ఇప్పటికీ శంకర్ విలాస్ సెంటర్ దగ్గర ఒక వేప చెట్టు ఉంది, దాన్ని ఎవరు కొట్టేయాలి. దానికి ఎన్ని ఏళ్ళు ఉంటాయో మాకు ఊహ తెలిసేసరికే పెద్ద చెట్టు, అంత గొప్పది. దాన్ని పైగా పసుపు కుంకాలతో పూజలు కూడా చేస్తున్నారు ఇప్పుడు. అందుకని లక్ష్మీనారాయణ స్వరూపంగా వేప చెట్టుని రావి చెట్టుని భావిస్తారు. మరైతే మనం పుల్లలు తుంచుకుని పళ్ళు తోముకుని ఒకప్పుడు చేసేవాళ్ళు. అప్పుడు కూడా ఓషధేత్రాయ స్వమాం అంటూ అక్కడికి పోయి దండం పెట్టి, అమ్మా నేను మహా ఔషధిగా భావించాను, నాకు దంత వ్యాధులు రాకుండా ఉండటానికి నీ పుల్లతో దంతధావన చేస్తున్నాను, నన్ను క్షమించమని దండం పెట్టి అది తీసుకురావాలి. అలాగే తులసిని కోసేటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు గోరు తగలకుండా మన వేళ్లతోటి తుంపుతూ నిన్ను స్వామి పాదాల చెంతకు చేరుస్తున్నా కనుక నన్ను క్షమించు అంటూ కొయ్యాలి. లేదా స్వామి నామం చేసుకుంటూ కోస్తే తులసి చాలా సంతోషపడుతుంది. ఆహా నా జన్మ సార్థకమైంది, ఎవడు నన్ను పట్టించుకోకుండా ఇంత పెరిగిపోయాను పొదలాగా అనుకోకుండా
నన్ను తీసుకెళ్ళి స్వామి చెంతకి చేరుస్తున్నారు వీళ్ళు అని సంతోషపడుతుంది తులసి. అందుకని అశ్వత్థ వృక్షమేమో శ్రీ మహావిష్ణువు అని లక్ష్మీదేవిగా భావిస్తారు కదా. అసలు అశ్వత్థ రూపంతో ఉన్నవాడు విష్ణువేనా? ఆ శ్రీ మహావిష్ణువే. అశ్వత్థ రూపీ భగవాన్ విష్ణురేవా న సంశయ. ఎంత ఖచ్చితంగా చెప్తున్నారో చూడండి. అశ్వత్థం అంటే రావి చెట్టు రూపంలో ఉన్నవాడు విష్ణువే, ఇందులో సందేహమేమీ లేదు. విష్ణువే అంటేనే సందేహం లేదు అని ఏవా అన్నాడు సంస్కృతంలో. మళ్ళీ సందేహస్వాములు ఉంటారు అయినా అని. ఆ సందేహస్వాములకి వాళ్ళ సందేహం పోవటం కోసంగా న సంశయ, సందేహం లేదు. ఇంతవరకు మనకు కూడా తెలుసు. ఎందుకనంటే భగవద్గీత చదివిన వాళ్ళందరికీ అశ్వత్థ సర్వ వృక్షాణం, నేనే అశ్వత్థ వృక్షాన్ని అని ఆయన ఒప్పుకున్నాడు. ఇక్కడ పద్మపురాణంలో కూడా విష్ణువు అశ్వత్థ వృక్షము అని చెప్పారు. రుద్రరూపీ వటస్తద్వతు. పరమేశ్వరుడు మర్రి చెట్టు అండి. తమాషా, మర్రి చెట్టు పరమేశ్వరుడి అంశ, పరమేశ్వరుడే మర్రి చెట్టుగా పుట్టాడు. హరిహర అభేదాన్ని చాటడం కోసమే తన ఆకు మీద ఈ బాలకృష్ణుడిని ధరించాడండి. అసలు ఎంత గొప్ప విశేషమో చూడండి. మరి వటపత్రశాయి అని ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఈ వటపత్రశాయి వైభవాన్ని నెల్లూరులో అద్దాల మంటపంలో చూడాలండి. ఆ చిత్రకారుడు ఎవరో పైన వేశాడు. మనం ఎటు తిరిగి చూసినా కళ్ళు మన్ని చూస్తున్నట్టే ఉంటాయి, పెద్ద పెద్ద కళ్ళు. ఆ పైన అలా చూస్తే మనం అటు తిరిగినా అటే, ఇటు తిరిగినా, నాలుగు వైపులా తిరిగి పైన చూస్తే ఎటు తిరిగినా ఒకటిగానే ఉంటుంది. అది ఆ చిత్రకారుడిలో ఉన్న నైపుణ్యం. అందుకని మరి బ్రహ్మగారు ఏం చేశారు, చివరికి వీళ్ళిద్దరికీ 2 పేర్లు పెట్టారు. ఒకడు మర్రి చెట్టు అయినారు, ఆయన జటాజూటం జడల్లాగానే ఊడలు దిగి ఉంటాయి. ఈ స్వామి పాంచజన్య ధ్వనం వలె గలగల గలగల కొంచెం గాలి వస్తే చాలు ఆ రావి చెట్టు దగ్గర నుంచుంటే విపరీతమైన